హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికి ఎప్పటి నుంచో ఉండే ఒక చిన్న డౌట్ అన్నట్లు, అందరూ కూడా అమెరికాకి వెళ్తారు, మళ్ళీ తిరిగి ఇండియాకి రారు. ఇన్ కేసు వచ్చినా కూడా అంత ఇంట్రెస్టింగ్ మనస్ఫూర్తిగా అయితే ఇండియాకి రారు. అసలు అమెరికాలో అంతటనం ఏముంది, అక్కడ ఏమైనా దాచిపెట్టుకున్నారా అనే డౌట్ మీ అందరికీ ఉంటుంది. సో అసలు ఎందుకు ఇండియా నుంచి అమెరికాకి వచ్చిన తర్వాత అమెరికాని వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడరు అనే దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. సో అందులో మెయిన్గా కొన్ని రీజన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇండియాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నా కూడా అందులో ఒకటి చెప్తాను. ఇది జరిగిన ఇన్సిడెంట్ అన్నట్లు. నేను ఇండియాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేది. మా ఫ్రెండ్కి ఇద్దరు సిస్టర్లు. సో వాళ్ళ పెద్ద అత్త వాళ్ళ హస్బెండ్ ఏమో ఇండియాలోనే గవర్నమెంట్ జాబ్, రెండో అత్త వాళ్ళ హస్బెండ్ ఏమో అమెరికాలో సాఫ్ట్వేర్ అన్నట్లు. సాఫ్ట్వేర్ సంథింగ్ ఇంకా ఏం వర్క్ ఇక్కడ తెలియదు కానీ. సో ఒకసారి వీళ్ళు అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత అందరూ కలిసి గ్యాదర్ అయ్యారంట. సో గ్యాదర్ అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళ అమ్మ, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ రెండో అల్లుడు అమెరికా అల్లుడి దగ్గరికి వెళ్ళేసి అల్లుడు మంచినీళ్ళు తాగుతావా అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చేసి అల్లుడు మంచినీళ్ళు తాగుతాడో లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగుతాడో, కొబ్బరి నీళ్ళు తీస్తాడు అని అల్లుడు అని అడిగిందంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్దల్లుడికి విపరీతమైన కోపం వచ్చిందంట. నీ అమ్మ వచ్చేది నేను, వీళ్ళకి అదో ఏదో చూసేది నేను, ఇంత అల్లుంటేమో కొబ్బరి నీళ్ళు తాగుతావా అని అంటున్నాడు, నన్నే అసలు ఏది అడగట్లేడు అని చెప్పేసి విపరీతమైన కోపం వచ్చిందంట. సో ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇంకా మాటలో మాట ఇంకా ఆ పెద్దల్లుడు అనేసిందంట, ఆయనేమో కొబ్బరి నీళ్ళు దారి అల్లుడాయే, మేమేమో మంచినీళ్ళు దారి అల్లులం అయితే అని చెప్పేసి. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, అంటే ఆ మర్యాద, ఆ గొప్ప, అంటే అక్కడ ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళు ఏ పని చేసినా కూడా మన దగ్గర వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం ఉంటుంది చూసిరా. దానికోసము 100లో 40% మంది ఉన్నారు, చాలా మంది ఆ గౌరవం కోసమే ఉంటారు. సో ఇంత ఇప్పుడు అవేర్నెస్ వచ్చి చాలా వరకు తగ్గింది లేండి. కానీ ఒకప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం అమెరికా అంటే చాలా గొప్పగానే ఉండేది. ఇప్పటికీ ఉన్నారు కూడా, చాలా వరకు కొంచెం తగ్గింది అన్నట్లు. సో ఇంకా దానికోసము చాలా మంది ఇక్కడ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ రానియండి, లేదంటే చాలా మంది కూడా అమెరికాలో చదువుతున్నాడు అని చెప్పడం కోసము. ఆల్రెడీ ఇండియాలో జాబులు ఉన్నారు కూడా వదులుకొని వస్తున్నారు. అంటే ఇంకా అది ఏంటి అంటే ముందు ముందు మంచిగా కట్నాలు వస్తాయనేమో అబ్బాయి వాళ్ళు, మంచి సంబంధాలు దొరుకుతాయనేమో అమ్మాయి వాళ్ళు, ఇలా వచ్చే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. అది ఒక మెయిన్ రీజన్ అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్నాడు అంటే అదొక గొప్పగా. ఇండియాకి పోతే వాళ్ళని కొంచెం ప్రెస్టేజ్గా చూస్తారు, కొంచెం హై లెవెల్గా చూస్తాడు. ఇక్కడ ఏం లేకపోయినా కూడా అక్కడికి పోతే వాళ్ళు హై లెవెల్గా చూస్తారు అని ఉన్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్ అండి. మన ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికాలో చాలా రకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడికి వచ్చారనుకోండి, వైఫ్ అంటే ఈఏడి ఉన్నారు కూడా, లేదు అంటే L2 అలాంటి వీసాల మీద వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే డిపెండెన్సీ వాళ్ళకి కూడా వర్క్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అన్నట్లు అమెరికాలో. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలాంటి వర్క్ చేసుకున్నా కూడా పర్ అవర్కి ఇలా 1000 1500 ఎర్న్ చేసుకున్నా కూడా, అంటే ఆ జాబుని బట్టి ఎంత లేదనుకున్నా కూడా మంత్లీ 70,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చు. సో మన ఇండియాలో ఏం చేస్తూ వస్తాయి, అంతే కదా. సో ఏంటి అంటే ఇప్పుడు హస్బెండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎలా అయినా వర్క్ చేసినా కూడా వాళ్ళ మీద డిపెండెన్సీలో ఉన్న వాళ్ళు కూడా బయట ఏదైనా ఒక వర్క్ చేసుకోవచ్చు. బయట వేరే ఛాన్సెస్ కూడా ఎక్కువగా దొరుకుతాయి అన్నట్టు, ఆపర్చునిటీస్. సో దానివల్ల కూడా ఇద్దరం ఎర్న్ చేసుకోవచ్చు అనే ఆ ఆలోచనతోటి కూడా ఇంకా చాలా వరకు కూడా ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా మన ఇండియాలో కూడా చేయొచ్చు లేండి, కానీ ఇక్కడ చేసినంత ఫ్లెక్సిబుల్గా అక్కడ చేయలేరు అన్నట్లు. ఇది ఎందుకు అనేది ఇంకా నేనేం చెప్పను కానీ ఇంకా మీకే తెలుసు. సో అందువల్ల ఆ ఉద్దేశంతో కూడా చాలా మంది ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం అండి. ఒకసారి అమెరికాలో అలవాటు పడిన తర్వాత పిల్లలు ఇండియాకి రమ్మంటే అసలు రారు, పెద్దవాళ్ళే రారు, పిల్లలు ఏముంది లేండి అది. కానీ నార్మల్గా అమెరికాలో ఉన్న ఫెసిలిటీసే మన ఇండియాలో కూడా పెట్టేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పి అదని ఇదని చెప్పేసి ఎంత డబ్బు లాగాలో అంత లాగుతూ ఉన్నారు మన స్కూల్స్ నుంచి. బట్ అమెరికాలో ఏంటి అంటే పిల్లలకి ఇంటర్ వరకు అయితే ఫ్రీ ఎడ్యుకేషనే అండి. అంటే ఆ తర్వాత చదివే వాటికి మన ఇండియాతో కంపేర్ చేస్తే కోట్లలో ఖర్చు అవుతుంది, అది రాదు అని. కానీ సో ఏంటి అంటే పిల్లలు ఒకసారి ఇక్కడ అలవాటు పడిన తర్వాత, ఇక్కడ ఫ్రీడమ్ లైఫ్కి అలవాటు పడిన తర్వాత, ఇక్కడ అమెరికా చదువులకు అలవాటు పడిన తర్వాత వాళ్ళకి కొంచెం మెంటల్గా కొంచెం తెలిసినా కూడా అసలు ఇండియాకి రావడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్లు. సో ఎప్పుడైనా కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ ఇండియాకి వస్తే ఇంకా వచ్చేయాలి, అంతేగాని వాళ్ళు అట్లీస్ట్ ఒక 4th క్లాస్ ఆ స్టాండర్డ్లో ఉన్నా కూడా ఇంకా ఇండియాకి రమ్మంటే రారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. ఇన్ కేసు వచ్చినా కూడా వాళ్ళు మెంటల్గా తప్పకుండా డిప్రెస్ అయిపోతారు అన్నట్లు. ఎందుకంటే ఇక్కడ ఉండే సిస్టమ్కి మన ఇండియా సిస్టమ్కి చాలా తేడా ఉంటుంది చదువులో. సో అందువల్ల ఎప్పుడైనా కూడా
కొంచెం పెద్దగా అయ్యారనుకోండి పిల్లలు, ఆ టైంలో ఇంకా వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపించారు ఇండియాకి వచ్చి అక్కడ చదవడానికి. బట్ మన ఇండియాలో చదివిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వెంటనే అడ్జస్ట్ అవుతారు, కానీ ఇక్కడ అలవాటైన వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి ఉండాలంటే ఉండలేరు అన్నట్లు. సో అందువలన చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం కూడా ఇంకా రాలేరు అన్నట్లు. ఇంకా అమెరికాలో ఎవరికి కూడా అతిగా మనం మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. అంటే మన హై లెవెల్ వాళ్ళకి కూడా ఎవరికైనా కూడా మనం పేరు పెట్టే పిలవచ్చు అన్నట్లు. అంటే వాళ్ళని కులాన్ని చూసి మతాన్ని చూసి రానియండి, లేదు అంటే వాళ్ళ ఉన్నటువంటి జాబ్ని చూసి రానియండి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్ని చూసి రానియండి, అలాంటి వాటిని చూసి వాళ్ళకి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎంత హై రేంజ్ అయినా కూడా నార్మల్గా అంటే ప్రతి ఒక్కరు కూడా సమానమే అన్నట్లు. అండ్ మన గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరు, అంటే మనం ఏం చేస్తున్నాము అని చూసే వాళ్ళు ఉండరు. ఎవరు ఎక్కువ తత్వ అని రాదండి, ప్రతి ఒక్కరికి కూడా మినిమం లైఫ్ ఉంటుంది అన్నట్లు. సో ఎవరు కూడా ఎవరిని తత్వగా చేసి చూడరు అన్నట్లు ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. పక్కింట్లో ఏం జరుగుతుంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వానికి ఎంత శాలరీ వస్తుంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగేటోడు ఉండడు. ఎవరి ఇష్టం వాడిది, ఎవరి లైఫ్ స్టైల్ వాడిది, ఎవరి సంపాదన వాడిదే అన్నట్లు. అండ్ మనకంటే హై లెవెల్, మనం బయట ఎక్కడైనా వర్క్ చేసినా కూడా మనకంటే హై లెవెల్ వాళ్ళైనా కూడా మనల్ని తక్కువ చేసి చూడడం ఉండదు. అండ్ ఎవరి వర్క్ వాళ్ళదే అన్నట్లు. ఎగ్జాంపుల్ మన ఓనర్స్ కూడా ఇంత పేరు పెట్టే పిలుస్తారు అన్నట్లు. ఇక్కడ సారు, అయ్యా, మేడం, దొర, అగిరా అలాంటివి ఏవి కూడా ఉండవు అన్నట్లు. అంటే ఎవరైనా కూడా ఈక్వలే అన్నట్లు ఇక్కడ. సో అందువల్లనే ఏంటి అంటే ఇంకా ఆ ఇంట్రెస్ట్ తోటి కూడా మన లైఫ్ మనది అని ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అమెరికాలో ఎలాంటి కరెక్షన్ కూడా ఉండదండి. అంటే అలాంటి అవినీతి అలాంటివి కూడా ఉండవు. నువ్వు ఈ చోట డబ్బులు కట్టాలి అంటే తప్పకుండా కట్టాల్సిందే, లేదు అంటే లేదు అన్నట్లు. అంటే ప్రతి ఒక్కరికి కూడా రూల్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయి. ఎలాంటి కరెక్షన్ అలాంటివి కూడా ఉండదు అన్నట్లు. ఇంకా అమెరికాలో వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చండి. అంటే హెల్దీ అంటే మనం బయటికి వెళ్ళేసి ఏమన్నా తినాలి అంటే డాలర్లలో ఖర్చు అవుతుంది. ఇష్టం వచ్చినట్టు బయటికి పోయి తినలేము, ఇష్టం వచ్చినట్లు బయటికి పోయి తాగలేము. అంటే ఎప్పుడో ఒకసారి అయినా కూడా నార్మల్గా రెగ్యులర్గా బయటికి పోయి తినలేము. ఇన్ కేసు మనం బయట తిన్నా కూడా ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కొంచెం ఎక్కువ మందే ఉంటారు. అంటే ఆ ఫుడ్ ఎలా ఉంది దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటారు అన్నట్లు. సో అండ్ ఆర్గానిక్ కూడా ఫార్మ్స్ ఎక్కువనే ఉంటాయి అన్నట్లు ఇక్కడ. సో వాటన్నిటిని బేస్ చేసుకుని ఏంటంటే కొంచెం మంచి ఫుడ్డే ఉంటుంది ఇక్కడ, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది అన్నట్లు అంటే ఫుడ్ విషయంలో. సో అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అండ్ అమెరికాలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదండి. మన ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికా అనేది చాలా పెద్ద దేశం అన్నట్లు, అంటే విస్తీర్ణంలో. బట్ జనాభాలోనే చాలా తక్కువ అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి 142 కోట్ల జనాభా ఉంటే అమెరికాకి వచ్చేసి ఓన్లీ 40 కోట్ల జనాభానే ఉంటుంది. అండ్ విస్తీర్ణంలో చూసేస్తే మన ఇండియాతో కంపేర్ చేస్తే డబల్ ఉంటుంది అన్నట్లు. సో అందువలన ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ ఉంటుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. సో అది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ ఇంకా ఎవరైనా కూడా అమెరికాకి వచ్చి ఒక 3-4 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ వీసా కేటగిరీని బట్టి ఇంకా వాళ్ళు ఫర్దర్గా అమెరికాలో సెటిల్ అవ్వచ్చు అనే ఆలోచన ఉంటే తప్పకుండా ఇన్ కేసు వాళ్ళ వీసాని బట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే తప్పకుండా ఒక ఓన్ హౌస్ అయితే కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికాలో రానియండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాలలో ఇండియాతో కంపేర్ చేస్తే ఇండ్లు కొనుక్కోవడం అనేది చాలా ఈజీ అన్నట్లు. అండ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే శాలరీస్కి ఆ హౌజెస్కి పెట్టేటటువంటిది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ ఇంటి రెంట్లు అంత కట్టడం కంటే దానికంటే ఇంకొంచెం ఎక్కువ మనీ వేసుకొని ఆ లోన్ పెట్టుకుని మనమే ఓన్గా హౌస్ తీసుకుందాం అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా మంది 70% మెంబర్స్ అలానే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు మన ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికాలో హౌసెస్ కొంచెం ఈజీగానే కొనుక్కుంటారు అనేసి నేను ఒక వేరే ఫుల్ వీడియోలో చెప్తాను అన్నట్లు. సో అలా ఉంటుంది అన్నట్లు. సో అందువలన ఎవరైనా కూడా 1-2 ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో ఇల్లు కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల కూడా ఇంకా ఈజీగా లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు ఇక్కడ. అండ్ చాలా మంది కూడా అమెరికాలోనే పిల్లలని కంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి ఇక్కడ పుట్టిన వాళ్ళకి. సో అది కూడా నేను ఇంకొక స్పెషల్ వీడియోలో చెప్తాను అసలు వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయనేసి. అండ్ అమెరికన్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం. అండ్ వాళ్ళు వాళ్ళ 9th క్లాస్ ఆ టైం నుంచి బయట వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. నేను వర్క్ చేసే చోట చెప్తాను. ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి నాకు తెలిసి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ అబ్బాయి సొంతంగా 20 లక్షల కారు కొనుక్కున్నాడు. ఇంకా మనం ఎన్ని జాబులు చేసేంత మన జీవితంలో కొంటామేమో మన దగ్గర అయితే. బట్ ఆ అబ్బాయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతే సొంతంగానే. నాకైతే వింతగా అనిపిస్తుంది అన్నట్లు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచే ఇక్కడి రూల్ అన్నట్లు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళే లీడ్ చేసుకుంటారు. 9th క్లాస్ 8th క్లాస్ నుంచే వాళ్ళు బయట జాబ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇంటర్ వచ్చేలోపే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోగలరు అన్నట్లు.
సో అందువల్ల ఏంటి అంటే ఇట్లా గవర్నమెంట్ ఇంకా ఫర్దర్ స్టడీస్ అంటే కూడా వాళ్ళని చిన్నప్పుడే సెటిల్ చేస్తుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్ అన్నట్టు. అంటే మన అమెరికాకి మన ఇండియాకి ఇది ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను ఇది కూడా ఇంకొక వీడియోలో చెప్తాను. అంటే ఇక్కడ పిల్లల సిస్టమ్ ఎలా ఉంటుంది, అంటే అమెరికా వాళ్ళ పిల్లలది అనేసి. అమెరికాకి భూతల స్వర్గం అనే పేరు కూడా ఉంటుందండి. అంటే ప్రపంచంలో ఒక్కసారైనా కూడా ఏ దేశాన్ని అయితే చూడాలి అనుకుంటారో అంటే ఆ దేశం పేరు వచ్చేసి అమెరికా అని అంట. సో అది నేను పెట్టింది కదా, అది ఎప్పటి నుంచో ఉంది. ఏంటి అంటే ఇక్కడ రూల్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటాయండి. ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఆ సిస్టమేటిక్ రూల్స్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటారు అన్నట్లు. ప్రతి ఒక్కటి అసలు కొన్ని చూస్తే వింతగా అనిపిస్తుంది. నేను చెప్తే మీరు గొప్పలు చెప్తున్నా అనుకుంటారని నేను అవన్నీ చెప్పట్లేదు, కానీ ఎంత వింతగా అనిపిస్తుంది అంటే అవునా అసలు ఇట్లా ఉంటారా అని అనిపిస్తుంది. చాలా వరకు అమెరికన్స్ లేండి అలా ఉండేది. కానీ సో దానివల్ల ఏంటంటే దేన్నైనా కూడా వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతి చిన్న ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోగలరు అన్నట్లు. అండ్ అమెరికాకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఇండిపెండెంట్గా బతకడం తెలుస్తుందండి. అంటే మన లైఫ్ మనం ఎలా లీడ్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఏంటి అంటే ఈవెన్ ఎవరైనా మాస్టర్ స్టూడెంట్స్ రాని వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ సంపాదిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఇక్కడ నుంచి చాలా వరకు అయితే నేర్చుకుంటారు. అంటే మనం లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, అంటే మనము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలా బతకగలగాలి, ఇన్ని రోజులు మనం ఆలోచించిన అన్ని పనికిరాని విషయాలు, అసలు ఇవి రాదు లైఫ్ అంటే మనది, చూసుకోవాల్సిన చాలా ఉన్నది అనేసి అవన్నీ కూడా అర్థమవుతాయి అన్నట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఎట్లా అంటే ఇంతమందిని చూస్తాం కదా, ఆల్మోస్ట్ ఇక్కడ అమెరికన్స్ చాలా మందిని చూసిన తర్వాత ఓకే అసలు లైఫ్ అంటే ఇది. అప్పుడు మన గురించి పట్టణోడు ఆలోచించాడు, మన గురించి పట్టణోడు మాట్లాడుకోడు, మన లైఫ్ మనదే అనుకుంటే ఇక అంతకు మించింది ఏం రావాలి చెప్పండి. సంపాదించి అదన్నీ పక్కన పెడితే మన లైఫ్ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉంటున్నాము, ఇష్టం వచ్చినట్టు తింటున్నాము, ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నాము, మన గురించి అనేటోడు లేడు, చూసేటోడు లేనప్పుడు ఇంకేం కావాలి. సో ఇంకా అది కూడా మెయిన్ రీజన్ అన్నట్లు ఇక్కడ లైఫ్ని ఇష్టపడడానికి. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాడే రాజు ఎవరికి వాడే తోపు అన్నట్లు. అంటే పక్కనోడితో పెద్ద పోటీ ఉండదు అన్నట్లు. అంటే వాడంత సంపాదిస్తున్నాడు మనం ఇంత సంపాదిస్తున్నాము, వానికి అది ఉంది మనకి ఇది లేదు అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి యొక్క శాలరీస్ అనేది సేమ్గానే ఉంటాయి, అందరికి వచ్చే జీతాలు ఒకే విధంగా ఉంటాయి, అందరి లైఫ్ స్టైల్లో ఒకే విధంగా ఉంటుంది, కొంచెం తప్ప పెద్దగా తేడా ఏమి ఉండదు అన్నట్లు. సో అందువల్ల ఏంటి అంటే ఇంకా పెద్దగా మన గురించి తప్పుగా అనుకునేటోడు తక్కువగా అనుకునేటోడు ఏమీ ఉండడు కదా. ఆల్రెడీ మీరు ఒక సినిమాలో డైలాగ్ తెలుసుంటారు, వచ్చే డబ్బులు మన జీవితానికి సరిపోతాయి, కాకపోతే పట్టనోడిలాగా మనం బతకాలి అనుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్ మనకి సెట్ అవ్వదు అని చెప్పేసి. సో మన దగ్గర ఎప్పుడైనా కూడా పట్టణంతో పోటీగా ఉంటాము, బట్ ఇక్కడ వాళ్ళకి అవి ఏమి ఉండవు, అందరు లైఫ్ సేమ్ కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు అన్నట్లు. అండ్ అమెరికాలో టూరిజం కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానివ్వండి, ఇప్పుడు ఈవెన్ మన ఇండియాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అంతకంటే ఫేమస్ టెంపుల్స్ కూడా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా మనం టూరిజం ప్లేసెస్ కానివ్వండి చాలా చూడదగిన ప్రదేశాలు చాలా ఉంటాయి కాబట్టి సో ఏదైనా కూడా ఎవరికైనా వీకెండ్ దొరికినా కూడా హాలిడేస్ దొరికినా కూడా ఇంకా ఏదైనా టైం కూడా దొరికేది అనుకోండి, ఆ టైంలో ఏంటి అంటే ఇంకా వేరే చోట్లకి వెళ్తూ ఉంటారు అన్నట్లు. అంటే మన ఇండియాలో ఉంటే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్తాం కదా, అది మిస్ అవుతున్నాం అనుకోకుండా ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి ఉంటాయి. అండ్ ప్రతి ఫెస్టివల్ని కూడా ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా మంది అవి మిస్ అవుతున్నాం అనే ఫీల్ కూడా ఏమి ఉండదు అన్నట్లు. ఇంకా అమెరికన్ యొక్క సిటిజన్షిప్ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళంటే ఈవెన్ వాళ్ళు అమెరికాలోనే కాకుండా వేరే ఏదైనా దేశాలలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళని జెట్స్ వేసి పంపించడం అలాంటివి కూడా చాలా వరకు టేక్ కేర్ చేస్తుందంట, ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అది కూడా ఒక బెటర్ ప్లస్ పాయింట్ అన్నట్టు. అంటే ఈ మధ్య మన దగ్గర కూడా వేరే దేశాలలో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారులేండి, కానీ బట్ ఇంకా ఇక్కడ వాళ్ళకైతే అది తప్పకుండా జరుగుతుందంట. డబ్బులు ఒక్కటే రాదండి, ఈవెన్ మన ఇండియాలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది అమెరికాలో జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ సేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో అనే కాదు. బట్ కాకపోతే ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ప్రశాంతవంతమైన వాతావరణంతో ప్రశాంతవంతమైన లైఫ్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు అన్నట్లు. ఇంతవరకు నేను చాలా పాజిటివ్గా చెప్పినా కూడా ఇక్కడ నెగిటివ్స్ లేవంటే చాలా ఉన్నాయండి. డ్రగ్ కల్చర్ ఒకటి చాలా నెగిటివ్. అండ్ మనకి ఏదన్నా వచ్చిందంటూ ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంటే ఈ మధ్యన ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువ అయ్యాయి కానీ అక్కడ ఒకటి ఫ్రెండ్స్గా ఉండి అది ఓకే కానీ అంటే నాకు ఏదైనా అయిందనుకోండి విపరీతంగా భయపడాల్సి వస్తుంది అన్నట్లు. ఎందుకంటే ఏమవుతుందో, ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు లేరు కదా చూసేవాళ్ళు అని చెప్పేసి డ్రగ్ కల్చర్ ఆల్రెడీ చెప్పేశాను. అండ్ హాస్పిటల్స్ లోపల వెయిటింగ్ టైం పీరియడ్
ఇంకా మనం ఏదన్నా ఆల్రెడీ హాస్పిటల్స్ గురించి ఒక వీడియో చేశాను లేండి, అందులో చూడండి. సో ఇక్కడ ఉండే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అన్ని పాజిటివ్స్ అని రాదు. కాకపోతే మన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ్డానికి రీజన్స్ అయితే అవే, ఇంకా అంతకు మించిన రీజన్స్ అయితే ఏవి ఉండవు. వాళ్ళు ఇక్కడ ఉండాలి దానికి ఇంకా నెగిటివ్స్ కూడా చెప్తున్నారు కదా, రన్ కల్చర్ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా ఈ వీడియో అంతా మీకు నచ్చింది అని అనుకుంటే అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.